హాయ్ అండి. వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కేజీ రైస్ని నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కోసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని నేను కేజీ రైస్కి కేజీ పావు చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా అన్నీ కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, హోల్ గరం మసాలా, వైట్ పెప్పర్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పావు లీటర్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి అందులో హోల్ గరం మసాలా, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇలా బాయిల్ అయ్యాక బాగా మిక్స్ చేసుకొని అందులో ముందుగా నానపెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. 70% ఉడికాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకుని అందులో ఒక 1 లేయర్ వేసుకోవాలి. లేయర్ వేసుకున్నాక పైన కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి ఇంకో 70% ఉడికిన రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. 2 లేయర్లు వేసుకోవాలి. 2 లేయర్లు వేసుకున్నాక ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒక 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకొని దమ్ము పెట్టేయాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ముకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కన కలపకుండా వదిలేసి 10 నిమిషాలు అయ్యాక మూత తీసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేస్తే రెస్టారెంట్లో అవసరం లేదండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఒక ప్లేట్లో మనం కొంచెం దమ్ బిర్యానీ వేసుకొని రైతా కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చిక్కటి పెరుగుని బాగా బీట్ చేసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కొంచెంగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెంగా క్యారెట్ కూడా వేసి మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే రైతా రెడీ అయిపోతుందండి. కొంచెం బిర్యానీ తీసుకొని అందులో ఒక పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. పీస్ పెట్టుకొని తింటే ఎంతో బాగుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.